అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనము మటన్ పులుసు చేసుకుందాము. ఇది నా స్టైల్లో మటన్ పులుసు. నేను కొంచెం మ్యారినేట్ చేసి చేస్తాను. మామూలుగా నార్మల్గాను చేస్తాను. ఒకసారి ఇలా చేసి చూస్తాను, చాలా బాగా వచ్చింది. దానికి ఏం లేదండి, ఫస్ట్ కారం తగినంత కారం వేసుకున్నాను. ఇంకా కారం కొంచెం ఎక్కువ వేసుకుంటాను. ఇంకా సాల్ట్ తగినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక 1.5 టీ స్పూన్ వేసుకుంటున్నా. ఈ మసాలా అంతా మ్యారినేషన్ కోసము, మళ్ళా కొంచెము పోపు వేసేటప్పుడు వేసుకుంటాము. ఇంకా ఇక్కడ నేనైతే 2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకున్నా. కర్డ్ కొంచెం వేసుకున్నాను, ఫస్ట్ టైం వేస్తున్నాను కానీ చాలా బాగా వస్తుంది. ఇంకా ఇది నేను గరం మసాలా వేసుకున్నాను. గరం మసాలా కొంచెం వేసుకున్నాను. ఇదంతా 1.5 kg మటను. ఇది ఒకసారి బాగా కలుపుకొని కొంచెం కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి మ్యారినేషన్ కోసము. నేనైతే ఒక 1 అవర్ అలా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఒక దబరా పెట్టుకొని అందులోకి కొంచెం ఆయిల్ వేసుకున్నాను. దానికి కొన్ని మసాలా దినుసులు వేసుకున్నా, చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, కొంచెం జీలకర్ర, ఆవాలు వేసుకున్నా. ఇంకా ఆనియన్స్ చిన్నగా కట్ చేసి పెట్టుకున్నా, ఉల్లిపాయలు వేసుకున్నాను. ఒకసారి ఇవన్నీ బాగా కలుపుకోవాలి. ఇది గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులోకి కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నా, ఎందుకంటే మ్యారినేషన్లో వేసాం కదా ఆల్రెడీ, సో ఇక్కడ కొంచెం తక్కువే వేసుకోవాలి. ఇంకా 2 స్పూన్లు కొబ్బరి పౌడర్ వేసుకున్నాను, ఎండు కొబ్బరి పౌడరు. ఇంకా కొంచెం పసుపు వేసుకుంటున్నా. ఇవన్నీ కొంచెం బాగా వేగాలి, లేకపోతే పచ్చివాసన వస్తుంది. ఇంకా మసాలా ధనియాల పౌడరు కొంచెము, కారము కొంచెమే వేసుకుంటున్నాను. ఇంకా టమోటాలు కట్ చేసి పెట్టుకున్నవి, అవి కొంచెం ఒక 2 టమోటాస్ వేసుకున్నాను. ఇవి ఒకసారి బాగా కలుపుకోవాలి. టమోటాలు కొంచెం బాగా మెత్తగా అయ్యే వరకు ఉడికించుకోవాలి. వీటినన్నిటినీ మూత పెట్టుకొని బాగా మగ్గించుకున్నాను. టమోటాలు అన్నీ బాగా మగ్గినాయి. అప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ అందులోకి వేసుకోవాలి. అది అందులోకి వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. మటన్ని అంతా ఒకసారి కలిపిన తర్వాత మూత పెట్టుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. అందులో ఉండే వాటర్ అన్నీ బయటకు వస్తాయి. అలా వచ్చిన తర్వాత మరి మనము కొంచెం వాటర్ వేసుకోవాలి, ఎన్ని కావాలో అంత. నేను ఇది కొంచెం పులుసులాగా చేసుకుంటున్నాను, అందుకు కొంచెం ఎక్కువే పోసుకుంటున్నాను వాటర్. ఇది దబరాలో ఉడకలేదని నేను కుక్కర్లోకి వేసుకున్నాను. కుక్కర్లో ఒక 4 విజిల్స్ పెట్టేసరికి ఉడికింది, కానీ టేస్ట్ బాగా వచ్చింది. ఇది రాగి ముద్దలోకి, బగారా రైస్కి, మా సైడ్ అయితే అలసంద వడల్లో కూడా తింటాము. చాలా బాగుంటుంది. అలసంద వడలు చేసుకొని చాలా బాగుంటుంది. రాగి ముద్దకైతే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. నాకైతే చాలా బాగా వచ్చింది ఈ పులుసు. నేను ఇప్పుడైతే బగారా రైస్లోకి సర్వ్ చేసుకున్నాను. మీరు ఒకసారి ట్రై చేయండి, ఎలా ఉందో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.